नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। युवाओं को फॉरेन एक्सचेंज की लत लगाकर और केस में फंसाकर अपना सुनहरा भविष्य खराब नहीं करना चाहिए। वरंगल डीएसपी रमेश कुमार ने कहा। डीएसपी रमेश कुमार, सीआई रविंदर, एसआई श्रीकांत कुमार स्वामी वरंगल इंडस्ट्रीज कॉलोनी में नार्को पुलिस स्टेशन के स्टाफ ने नार्को पुलिस स्टेशन में आयोजित एक प्रेस कॉन्फ्रेंस में हिस्सा लिया। इस मौके पर डीएसपी रमेश कुमार ने कहा कि नार्को पुलिस स्टेशन को मिली जानकारी के मुताबिक खम्मम बाईपास रोड पर चेकिंग के दौरान करीमनगर इलाके के रहने वाले बुचाला आदित्य, गोलापल्ली निखिल नाम के 2 युवक मोटरसाइकिल पर 36 किलोग्राम गांजा ले जाते हुए पकड़े गए। उनके खिलाफ केस दर्ज कर उन्हें रिमांड भेजा जा रहा है। उन्होंने कहा कि युवाओं को नशे की लत लगाकर और केस में फंसाकर अपनी जिंदगी खराब नहीं करनी चाहिए। ముఖ్యంగా ఈ యువకులు చాలా మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. తర్వాత పని లేకుండా ఉన్న యువకులందరూ ఏం చేస్తారంటే దీంట్లో ఏమున్నా అనే ఉత్సవంతో ఈ గంజాకి అలవాటు పడి మత్తుపాదాలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల కూడా జరుగుతున్నది. దీనివల్ల ఒకవేళ దొరికిరనుకో చట్టంలో చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. దీన్ని బారిన పడకుండా ఉండాలి యువకులు. తల్లిదండ్రులు కూడా చాలామంది వాళ్ళని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెడు సాహసాల వల్ల ఈ గాంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏదైనా సమాచారం ఉంటే మాకు 1908 ద్వారా తెలియజేస్తే మేము వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ టైం అయితే వాళ్ళను డీఅడిక్షన్ సెంటర్ పంపించేసి వాళ్ళపైన కేసు లేకుండా చూసుకుంటాము. సెకండ్ టైం మళ్ళీ దొరికితే మాత్రం కేసులు కట్టి రిమాండ్ పంపడం జరుగుతుంది. శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. తేదీ 12 నుండి 26 మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఒడిశా ప్రాంతం నుంచి కరీంనగర్కు 2 వ్యక్తులు బైక్ పైన గంజాయి తీసుకొని వెళ్తున్నారనే సమాచారం మా ఎస్ఐ కుమారస్వామికి రాగా దాని ప్రకారం వాళ్ళు కొంతమంది పంచులు తీసుకొని మన ఖమ్మం ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర అందాజా 4 గంటల ప్రాంతంలో ఉండగా వాళ్ళు 2 వ్యక్తులు యమా బైక్ పైన వస్తుంటే వాళ్ళని ఆపి చూడగా వాళ్ళు ఆపంగానే కొద్దిగా భయభ్రాంతులకు గురై వెనుకలు తిరుగుతుండగా వాళ్ళని చెక్ చేయగా వాళ్ళ బ్యాగులో 2 బ్యాగుల్లో గాంజాయి ఉన్నది. అట్టి గాంజాయిని పంచుల సమక్షంలో చెక్ చేసి వాటిని చెక్ చేయగా 36.878 కిలోగ్రాములు ఉన్నది. అట్టి గాంజాను 2 వ్యక్తులు పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు నమోదు చేసినాం. వాళ్ళ పేరు ఏమనగా నిందితుల పేరు ఒకసారి బుచ్చాల ఆదిత్య, ఇతని ఎల్లబోతారం కరీంనగర్ జిల్లా, గొల్లపల్లి నిఖిల్ అలియా సింటూ, ఇతడు రేకుర్తి కరీంనగర్. వీళ్ళు తాగడుకు అలవాటు అయ్యి ఒడిశా ప్రాంతం నుంచి తీసుకొని కరీంనగర్కి వెళ్ళి అక్కడ ప్రాంతాల్లో వాళ్ళు తాగుతూ తర్వాత వాళ్ళకు తాగే వాళ్ళకు అమ్ముకోవడానికి ఎక్కువ వాళ్ళ అవసరానికి డబ్బుల కోసం నుంచి ఈ విధంగా గంజా సప్లై తీసుకొని వెళ్తుంటే మేము పట్టుకోవడం జరిగిందండి. వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది.